హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, మనం ఒక నెట్వర్క్ కనుక తీసుకుంటే ఆ నెట్వర్క్ని రెడ్యూస్ చేయడానికి మనం ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తాం ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ ఏమేమి కవర్ చేస్తానంటే, ఫస్ట్ది వచ్చేసి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, సెకండ్ వన్ వచ్చేసి కేవీఎల్, కేసీఎల్, అండ్ అలాగనే వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్. సో ఇవి కనుక మనకు తెలిస్తే ఒక నెట్వర్క్ని మనం రెడ్యూస్ చేయడానికి, లైక్ అంటే ఒక పర్టికులర్ బ్రాంచ్లో మనకి ఎంత వోల్టేజ్ ఆర్ కరెంట్ ఎంత ఉంది ఆర్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని మనము ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కనుక మనం రిప్రజెంట్ చేస్తే అది ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సేమ్ అలానే కరెంట్ సోర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ని ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక రిప్రజెంట్ చేస్తే అది ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో ఎనీ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ అన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అన్నది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సేమ్ సోర్స్ కనుక రిప్రజెంట్ చేస్తే ఇది ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సేమ్ అలానే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఏంటి, ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక రిప్రజెంట్ చేస్తే మనం దీన్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అనేసి అంటాము. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఏం చెప్తుంది అంటే, ఐడియల్ వోల్టేజ్ విఎస్ ఇన్ సిరీస్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఉన్న ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని మనము కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఉన్న సర్క్యూట్ తోటి మనం రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ కరెంట్ సోర్స్ వాల్యూ ఐఎస్ వాల్యూ ఏమవుతుందంటే విఎస్ బై ఆర్ఎస్. సో సేమ్ రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పాసిబుల్. సో ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఉన్న సర్క్యూట్ని మనము వోల్టేజ్ సోర్స్ విఎస్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఉన్న సర్క్యూట్ తోటి మనం రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ విఎస్ వాల్యూ ఏమవుతుందంటే ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఎనీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ విఎస్ ఇన్ సిరీస్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ కెన్ బి రిప్లేస్డ్ విత్ కరెంట్ సోర్స్ ఐఎస్. దాని వాల్యూ ఏంటంటే, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అంటే విఎస్ బై ఆర్ఎస్. మీన్స్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో విఎస్ బై ఆర్ఎస్ కనుక, అంటే ఇది ఎలా వచ్చింది మనకి, వి ఈక్వల్ టు ఐఆర్ ఓమ్స్లో తెలుసు కదా మనకి. సో దీని నుంచి ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనమాట. సో దీని నుంచి ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్ ఇన్ ప్యారలల్ విత్ సేమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ అనేది మనం ఇక్కడ రాస్తాం. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సేమ్ అలానే రివర్స్ కూడా పాసిబుల్ అనమాట. సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూ ఏమవుతుంది, విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ సిరీస్ తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సేమ్ current source in parallel with internal resistance can be replaced with voltage source in series with the internal resistance. సో ఇక్కడ ఐఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి విఎస్ బై ఆర్ఎస్ అండ్ విఎస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ తోటి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సో నాకు ఇక్కడ ఏముంది, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. సో దీన్ని కనుక నేను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసి కనుక కన్వర్ట్ చేస్తే ఏం చేస్తాను, నేను వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ తోటి నేను రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేయాలంటే, సో వోల్టేజ్ వాల్యూ ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. సో ఐ ఏంటి 5, ఆర్ ఏంటి రెసిస్టెన్స్ 6 ohms. సో 5 into 6 దట్ ఈస్ 30 volts. సో సేమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 6 ohms. ఓకే, సో 5 amps in parallel with 6 ohms can be replaced with 30 volts in series with 6 ohms. ఓకే, సో ఇది
సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సో నాకు ఇక్కడ ఏముంది, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేయొచ్చు, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, సో కరెంట్ వాల్యూ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు IR. సో I ఏమవుతుంది, V/R. I ఈజ్ ఈక్వల్ టు V ఎంత, 100/20. రెసిస్టెన్స్ ఎంత, 20, మీన్స్ 5 amperes. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది, సేమ్ 20 ohms. సో 100 volts in series with 20 ohms can be replaced with 5 amperes in parallel with 20 ohms. ఓకే, సో దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో ఏమవుతుంది, 20 ohms అవుతుంది, 5 × 20 100 volts అవుతుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, 30 volts ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ 6 ohms అంటే దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ వాల్యూ 30/6 అంటే 5 amperes ఇన్ ప్యారలల్ విత్ 6 ohms. సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సో మనం ఏదైనా ఒక నెట్వర్క్ అనేది రెడ్యూస్ చేసేటప్పుడు, ఇన్ కేస్ లైక్ ఎక్కడన్నా కానీ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కనుక ఉంటే దాన్ని మనం కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కనుక కన్వర్ట్ చేస్తే నెట్వర్క్ మనం ఇంకా ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు అన్న సిచ్యువేషన్ కనుక ఏదన్నా ఉంటే మనము ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సేమ్ అలాగనే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కనుక మనకి ఏదైనా నెట్వర్క్లో కనుక ఉంటే దాన్ని మనం వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇంకా నెట్వర్క్ ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ కనుక ఉంటే అప్పుడు మనం ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కిర్చాఫ్స్ ఆర్ కిర్కాఫ్స్. సో ఒక్కొక్కరు ఒక రకంగా ప్రొనౌన్స్ చేస్తారు. కిర్చాఫ్స్ లాస్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి KCL, నెక్స్ట్ వన్ వచ్చేసి KVL. సో KCL ఏంటి, కిర్చాఫ్స్ కరెంట్ లా, నెక్స్ట్ వన్ వచ్చేసి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఇవి మనం నెట్వర్క్ రెడ్యూస్ చేయడానికి మనం యూస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి KVL, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. Kirchhoff's law states that the algebraic sum of all branch voltages around any closed path is always 0 at all instants of time. సో కిర్చాఫ్స్ లా ఏం చెప్తుందంటే, నేను ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ తీసుకొని అందులో ఒక క్లోజ్డ్ పాత్ కనుక తీసుకొని ఆ క్లోజ్డ్ పాత్లో ఉన్న బ్రాంచెస్ల యొక్క వోల్టేజెస్ని కనుక నేను ఆల్జీబ్రాయిక్ సమ్ చేస్తే, అంటే వోల్టేజ్ డ్రాప్స్ ఉండొచ్చు, వోల్టేజ్ రైజెస్ ఉండొచ్చు, అంటే వోల్టేజెస్ అనేవి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. సో వాటిలన్నిటిని కనుక నేను ఆల్జీబ్రాయిక్ సమ్ కనుక చేస్తే దాన్ని వచ్చే రిజల్ట్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, వోల్టేజ్ డ్రాప్స్ ఉండొచ్చు, వోల్టేజ్ రైజెస్ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నాను. సో వోల్టేజ్ డ్రాప్స్ ఎందుకుంటాయి, సో ఒక రెసిస్టర్ కనుక తీసుకుంటే ఆ రెసిస్టర్లో కరెంట్ కనుక ఫ్లో అవుతుందంటే కనుక సో ఆ రెసిస్టర్ వల్ల ఏమవుతుందంటే సమ్ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది అవుతుంది అనమాట. సో ఎందుకు అవుతుంది అంటే ఇంటర్నల్ కొలిజన్స్ వల్ల. సో ఆ కండక్టర్ కనుక తీసుకుంటే ఆ కండక్టర్లో ఇంటర్నల్ కొలిజన్స్ వల్ల ఏమవుతుందంటే సమ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో ఈ ఎనర్జీ అనేది లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రెసిస్టర్ అనేది డిసిపేట్స్ ఎనర్జీ అనమాట. సో ఈ ఎనర్జీ ఎలాగ డిసిపేట్ చేస్తుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో అంటే ఏమవుతుంది, సమ్ ఎనర్జీ అనేది లాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. సో రెసిస్టర్స్లో ఏమవుతుంది, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. నేను ఒక సర్క్యూట్ తీసుకున్నాను. ఓకే, ఈ సర్క్యూట్ కనుక తీసుకుంటే నాకు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ VS అని ఉంది. ఓకే, సో ఇక్కడ ప్లస్ మైనస్ అనేది నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఈ సర్క్యూట్లో నాకు 4 రెసిస్టర్స్ ఉన్నాయి, R1, R2, R3, R4. సో ఈ R1లో ఈ రెసిస్టర్లో సమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది, దాన్ని నేను V1తో డినోట్ చేస్తున్నాను. R2లో వచ్చేసి V2తో డినోట్ చేస్తున్నాను. R3లో వోల్టేజ్ డ్రాప్ V3, R4లో వోల్టేజ్ డ్రాప్ V4. సో కరెంట్ నేను ఆల్రెడీ ఏం చెప్పాను, కరెంట్ అనేది ఎప్పుడు కూడాను ఒక సర్క్యూట్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో సోర్సెస్కు ఎప్పుడు కూడాను కరెంట్ అనేది పాజిటివ్ టర్మినల్ని లీవ్ చేసి నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది. ఓకే, బట్ వేరాజ్ లోడ్స్ అంటే రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ తీసుకుంటే కనుక సో కరెంట్ అనేది ఎప్పుడు కూడాను ఆ రెసిస్టర్లో ఎంటర్ అయిందంటే అది మనకి పాజిటివ్గా మనం డినోట్ చేస్తాం అనమాట. ఓకే, సో లీవింగ్ టర్మినల్ని నెగిటివ్గా డినోట్ చేస్తాం. ఓకే, సో సేమ్ అదే కేసులో ఈ రెసిస్టర్స్ అన్నిటికీ కూడాను ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో
కరెంట్ అనేది ఎప్పుడు కూడాను సోర్సెస్కి వచ్చేసి పాజిటివ్ నుంచి లీవ్ అయ్యి నెగిటివ్లో ఎంటర్ అవుతుంది. వేరాజ్ లోడ్స్కి వచ్చేసి పాజిటివ్లో ఎంటర్ అయ్యి నెగిటివ్లో లీవ్ అవుతుంది. ఓకే. సో దాన్ని బట్టి మనము వోల్టేజ్ పాజిటివ్ నెగిటివ్ డినోషన్స్ అనేవి మనము డినోట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ కరెంట్ అనేది ఐ కరెంట్ కనుక ఫ్లో అవుతుంది అనుకుంటే, ఓకే. సో ఇది సోర్స్ కదా, సోర్స్ నుంచి పాజిటివ్ నుంచి లీవ్ అయ్యి నెగిటివ్కి ఎంటర్ అయింది. సో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఫ్లో అవుతుంది. ఓకే. సో ఇలా ఫ్లో అవుతుందంటే కనుక, సో నేనేం చెప్పాను, ఒక సర్క్యూట్ కనుక తీసుకుంటే వోల్టేజ్ రైజెస్ ఉండొచ్చు, వోల్టేజ్ డ్రాప్స్ ఉండొచ్చు. ఓకే. సో నేను ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ నేను కన్సిడర్ చేసుకొని నేను ఇలా చూసినప్పుడు ఏమవుతుంది, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కరెంట్. ఓకే. సో అంటే ఏమవుతుంది, వోల్టేజ్ అనేది మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుందంటే వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది. ఓకే. సో వోల్టేజ్ రైజ్. నెక్స్ట్ ఆర్వన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, వోల్టేజ్ ప్లస్ నుంచి మైనస్కి వస్తుందంటే వోల్టేజ్ డ్రాప్, ప్లస్ నుంచి మైనస్కి వస్తుందంటే వోల్టేజ్ డ్రాప్, ప్లస్ నుంచి మైనస్కి వచ్చిందంటే వోల్టేజ్ డ్రాప్. సో కేవీఎల్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ రైజెస్ ఉంటాయి, వోల్టేజ్ డ్రాప్స్ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా టూ వేస్లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. వోల్టేజ్ రైజ్ని నెగిటివ్గా కన్సిడర్ చేసి వోల్టేజ్ డ్రాప్ని పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే కనుక వోల్టేజ్ రైజ్ని పాజిటివ్గా కన్సిడర్ చేసి వోల్టేజ్ డ్రాప్ని నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తున్నానంటే వోల్టేజ్ రైజ్ని నెగిటివ్గా కన్సిడర్ చేసి వోల్టేజ్ డ్రాప్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను. వోల్టేజ్ రైజ్ ఏమవుతుంది, -Vs ప్లస్ వోల్టేజ్ డ్రాప్ ఏంటి, V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. ఓకే. సో కేవీఎల్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే -Vs ప్లస్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే Vs ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. ఇది కేవీఎల్. ఓకే. సో ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏవైనా ఎలిమెంట్స్ కనుక సిరీస్లో కనెక్ట్ కనుక అయ్యి ఉంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఏవైనా ఎలిమెంట్స్ ప్యారలల్గా కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ప్యారలల్గా ఉండే బ్రాంచెస్లో వోల్టేజ్ అన్నది సేమ్ ఉంటుంది. సో సర్క్యూట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు, నెట్వర్క్స్ రిడక్షన్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్లో కరెంట్ సేమ్ ఉంటుంది, ప్యారలల్ కనెక్టెడ్ ఎలిమెంట్స్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ R1లో వోల్టేజ్ డ్రాప్ V1, R2లో వోల్టేజ్ డ్రాప్ V2, R3లో వోల్టేజ్ డ్రాప్ V3, R4లో వోల్టేజ్ డ్రాప్ V4 అని చెప్తున్నాను. అండ్ ఈ రెసిస్టెన్సెస్ అన్నీ కూడాను సిరీస్లో కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఫ్లో అయ్యే కరెంట్ని I అని డినోట్ చేస్తున్నాను. ఓకే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఈ ఎలిమెంట్స్ అన్నీ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా, సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ అంతా సేమ్ ఉంటుంది. సో నేను V1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, మనకి ఓమ్స్ లా ఏం తెలుసు, V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, I, రెసిస్టెన్స్ ఎంత, R1. సో V1 ఏమవుతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1 అవుతుంది. ఓకే. సేమ్ అదేవిధంగా V2 ఏమవుతుంది, సేమ్ కరెంట్ కదా, I ఇంటూ దాని రెసిస్టెన్స్ ఎంత, R2. సేమ్ అదేవిధంగా V3 ఈక్వల్ టు I ఇంటూ R3. సేమ్ అలానే V4 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R4. ఓకే. సో ఏమవుతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1, V2 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R2, V3 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R3, V4 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R4. సో మనకి కేవీఎల్ అప్లై చేస్తే ఏమొచ్చింది, Vs ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. సో Vs ఏమవుతుంది, Vs ఈజ్ ఈక్వల్ టు V1 ఏంటి, I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2 ప్లస్ I ఇంటూ R3 ప్లస్ I ఇంటూ R4. సో నేను I కామన్గా ఉంది కదా, I కామన్గా తీస్తే ఏమవుతుంది, I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో కరెంట్ ఏమవుతుంది, Vs బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. ఓకే. సో R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో అంతే ఏమవుతుంది, ఇక్కడ నేను కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ టు ఈ అప్లై చేసిన వోల్టేజ్ డివైడెడ్ బై హోల్ ఈ బ్రాంచ్, ఇక్కడ ఏవైతే రెసిస్టెన్సెస్ కనెక్ట్ ఉన్నాయో దీని టోటల్ వాల్యూ కనుక నాకు తెలిస్తే నేను అగైన్ ఓమ్స్లా యూస్ చేసుకొని I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి V/R అని క్యాలిక్యులేట్ చేసుకొని నేను I వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో నేను ఈ R టోటల్ తెలియాలంటే ఏమవుతుంది, సో మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి,
I ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అంటే ఏంటి, నథింగ్ బట్ విఎస్ బై ఆర్టీ. అంటే ఆ టోటల్ రెసిస్టెన్స్ అనేది ఆర్టీ కనుక అనుకుంటే నాకు కరెంట్ వాల్యూ ఏమవుతుంది, అప్లై చేసిన వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది దేనికి ఈక్వల్ అయింది ఇప్పుడు, విఎస్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అంటే ఏమవుతుంది, టోటల్ రెసిస్టెన్స్ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అంటే సో ఏవైనా రెసిస్టెన్సెస్ సిరీస్లో కనుక కనెక్ట్ అయ్యి ఉంటే R1 R2 R3 అని చెప్పి దీని టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, దీని ప్రకారం జస్ట్ యాడ్ చేయడం R1 ప్లస్ R2 ప్లస్ R3. సో సేమ్ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, R1 R2 R3 R4 సిరీస్లో ఉన్నాయి. సో టోటల్ రెసిస్టెన్స్ ఏమైంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో ఏమైనా రెసిస్టర్స్ సిరీస్లో కనుక ఉంటే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఆ వాల్యూస్ని జస్ట్ యాడ్ చేస్తే మనకి వచ్చిన టోటల్ వాల్యూనే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో సిరీస్లో కనెక్ట్ అయిన రెసిస్టెన్సెస్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ వీటికి రెసిస్టెన్సెస్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి 15 వోల్ట్స్ ప్లస్ మైనస్. సో ఓకే, సో ఇక్కడ ఈ రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ 3 వోల్ట్స్, ఈ రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ 2 వోల్ట్స్, ఈ రెసిస్టర్లో వోల్టేజ్ V1 నేను క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి 5 వోల్ట్స్. ఓకే, సో నేను తీసుకున్న సోర్స్ ఇలా ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో మనకి కేవీఎల్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన వోల్టేజ్ రైజెస్ ఏంటి, వోల్టేజ్ డ్రాప్స్ ఏంటి చూడాలి. ఇలాగా కరెంట్ డైరెక్షన్ బట్టి మనం చూడాలి. సో ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి నేను చూస్తే ఇదేమవుతుంది, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది అంటే నథింగ్ బట్ వోల్టేజ్ రైజ్. సో వోల్టేజ్ రైజ్ నేను ఎలా కన్సిడర్ చేస్తున్నాను, మైనస్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో -15 ప్లస్ నెక్స్ట్ ఏమైంది, ప్లస్ నుంచి మైనస్కి వచ్చింది అంటే వోల్టేజ్ డ్రాప్ పాజిటివ్. సో 3 వోల్ట్స్ ప్లస్ నెక్స్ట్ ఏమైంది, ప్లస్ నుంచి మైనస్కి వచ్చింది అంటే వోల్టేజ్ డ్రాప్ అంటే 2. నెక్స్ట్ ఇదేంటి, వోల్టేజ్ అగైన్ వోల్టేజ్ డ్రాప్ ఎంత, ఇది V1. సో ప్లస్ V1 నెక్స్ట్ ఏమైంది, ప్లస్ నుంచి మైనస్కి వచ్చింది అంటే నథింగ్ బట్ 5. ఓకే, ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, 3 + 2 5, 5 + 5 10, 10 - 15 ఈజ్ -5. సో -5 + V1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 వోల్ట్స్ అవుతుంది. ఓకే, సో V1 ఈజ్ ఈక్వల్ టు 5 వోల్ట్స్. సో అగైన్ కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, -15 + 3 + 2 + 5 + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 + 2 5, 5 + 5 10, 10 + 15 15, +15 -15 నథింగ్ బట్ 0. ఓకే, సో కేవీఎల్ అనేది ఇక్కడ అప్లై చేస్తే మనకేమైంది, ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. ఓకే, సో ఇలాగ మనము కేవీఎల్ యూస్ చేసుకొని నెట్వర్క్ రిడక్షన్ యూస్ చేయడానికి ఆర్ ఏదైనా బ్రాంచ్లో వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో ఇందాక కేవీఎల్ చూసినప్పుడు ఒక 4 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమని చెప్పాము, ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో అలా కాకుండా మల్టిపుల్ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు వాటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ నేను అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి V, నాకు ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ R1 R2 R3 అండ్ సో ఆన్ RM. సో టిల్ RM వరకు నాకు రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ టోటల్ రెసిస్టర్స్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నాకు ఫార్ములా ఏంటి. ఓకే, సో ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కేవీఎల్ అప్లై చేస్తున్నాను ఈ సర్క్యూట్లో. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు కేవీఎల్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది, -V, దిస్ ఇస్ వోల్టేజ్ రైజ్. సో -V ప్లస్ రిమైనింగ్ ఆల్ ఆర్ వోల్టేజ్ డ్రాప్స్. సో
V1 plus V2 plus V3 and so on plus Vm is equal to 0. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏమవుతుంది, V is equal to V1 plus V2 plus V3 plus and so on plus Vm. సో యాజ్ పర్ ఓమ్స్లో ఏమవుతుంది, ఈ టోటల్ రెసిస్టర్స్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ నేను ఆర్టీ కనుక అనుకుంటే టోటల్ వోల్టేజ్ అప్లై చేసిన వోల్టేజ్ ఏంటి, V. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I ఇంటూ టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆర్టీ. సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు V1 ఏమవుతుంది, R1లో ఫ్లో అయ్యే కరెంట్ I, R2లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా I, బికాస్ ఆల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో V1 ఏమవుతుంది I ఇంటూ R1 ప్లస్ V2 ఏమవుతుంది I ఇంటూ R2 ప్లస్ V3 ఏమవుతుంది I ఇంటూ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Vm వచ్చేసి I ఇంటూ Rm అవుతుంది. ఓకే, సో I ఇంటూ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఇటు అన్నిటిలోనూ I కామన్గా ఉంది, I కామన్గా తీస్తే I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rm. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆర్టీ ఏమవుతుంది, ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rm. అంటే ఏమైనా రెసిస్టర్స్ కనుక సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే వాటి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ వాటి యొక్క రెసిస్టెన్సెస్ అనేవి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఎన్నైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్ని రెసిస్టర్స్ అయినా ఉండొచ్చు సిరీస్లో. సో వాటి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ వాటి రెసిస్టెన్సెస్ వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 3 ohms, 4 ohms, 5 ohms, 6 ohms రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయినాయి. అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి 10 volts. సో నాకు టోటల్గా ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నాకు దీని యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది తెలియాలి. సో ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 4 రెసిస్టర్స్ ఉన్నాయి. సో దీని యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్టీ అనుకుంటే, సో ఆర్టీ ఏమవుతుంది, జస్ట్ ఈ రెసిస్టెన్సెస్ని మనము యాడ్ చేయడమే. సో 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6, 3 ప్లస్ 4 is 7, 7 ప్లస్ 5 is 12, 12 ప్లస్ 6 is 18. సో 18 ohms. టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 18 ohms. సో I ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు అప్లై చేసిన వోల్టేజ్ డివైడ్ బై టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ 10 డివైడ్ బై RT. సో దట్ ఈస్ 10/18. సో 10/18 ఏమవుతుంది, 0.556. సో ఈ రకంగా మనం ఎన్ని రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయినా కానీ వాటి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ వాటి వాల్యూస్ యాడ్ చేస్తే మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.